హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే తమ్నైల్ చూసారు కదా ఆల్రెడీ. అవునండి, నేను ఈరోజు మా చిన్నోడి ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ టూర్తో మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఏంటంటే మేము 1 మంత్ నుంచి చిన్నోడి బర్త్డే కోసం మేము పడ్డ స్ట్రగుల్ మొత్తం ఈ ఒక్క చిన్న వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. మేము మా చిన్నోడి బర్త్డే కోసం ముందుగా ఎలా ప్లాన్ అయ్యాం, ఎలా ప్రిపేర్ అయ్యాం అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాం. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచేనే. మాకు ఫస్ట్ ఏంటంటే అందరిలాగే ఫంక్షన్ అంటే ఫంక్షన్కి ఎంత ఖర్చు అయింది అండ్ మేము కొత్తగా ఎవరైతే బర్త్డే చేయాలనుకుంటారో వాళ్ళైతే కనుక 2 lakhs అనుకుంటే 4 lakhs పట్టుకోండి, 4 lakhs అనుకుంటే 8 lakhs పట్టుకోండి. ఏంటంటే అనుకున్న దానికైతే ఖచ్చితంగా బడ్జెట్ అనేది డబుల్ అవుద్ది. ఏంటంటే మేము ఫస్ట్ మేము రాగానే ఒకసారి చూసాము. ఇంకేంటంటే పదే పదే చూస్తే ఉంటే కనుక మాకు కూడా ఏంటంటే ఆ ఫీలింగ్ అనేది పోద్ది. మీతోనే మా ఒపీనియన్ ఏంటి, ఈ ఆల్బమ్ పైన ఒపీనియన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం. అలాగే ఫంక్షన్ హాల్ ఎట్లా వచ్చింది, ఫంక్షన్ హాల్ ఎంత ఖర్చు అయింది, నెక్స్ట్ కెమెరామ్యాన్ కానీ అంతా ఈ వీడియోలో ఈ ఆల్బమ్ 2 చూసుకుంటూ మనం మాట్లాడుకుందామండి. అంటే ఫోటో వస్తాయి కదా, ఫోటో వచ్చిన దాన్ని బట్టి ఫంక్షన్ హాల్ వస్తే ఫంక్షన్ హాల్ గురించి మా చిన్నోడు చూడండి. ఇది నువ్వే రాజే వర్ష చిన్నోడా పప్ప. ఫస్ట్ ఆల్బమ్ టూర్ ఓపెన్ చేయగానే మనకి ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. మేము ఈ థీమ్ తీసుకున్నామండి. కాస్ట్యూమ్స్ హై అయినాయి కాబట్టి కొంచెం ఏంటంటే థీమ్ మనకి టామ్ అండ్ జెర్రీ థీమ్ తీసుకున్నామండి. టామ్ అండ్ జెర్రీ థీమ్ తీసుకున్నాం కాబట్టి టామ్ అండ్ జెర్రీ ఎలా ఉంటుంది, టామ్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ లో ఉంటుంది కాబట్టి బ్లూ అండ్ వైట్ బెలూన్స్ కి ప్రిఫర్ ఇచ్చాం. ఇదేంటి బ్యానర్ ఫోటో వేశారు శివ గారు. శివ గారు అంటే మా కెమెరామెన్ గారు. నెక్స్ట్ చూసారా అంటే దీని ఏంటంటే క్యాండిడ్ ఫొటోస్ నుంచి ఫోటోస్ దగ్గర ప్రతి ఒక్క ఫోటో మాకు లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా మెమరీస్ షేర్ చేశారండి. చూడండి ఈ వీడియోలో మా కాస్ట్యూమ్స్ వచ్చేసి కాస్ట్యూమ్స్ గురించి చెప్తున్నానండి. ఈ వీడియోలో మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ సారికా డిజైనర్స్ దగ్గర మాకు తీసుకున్నామండి. మీకు కావాలనుకుంటే కనుక వాళ్ళ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. ఈ కాస్ట్యూమ్ వచ్చేసి మేము ఏంటంటే డిజైనర్ స్టూడియోలోనే చేయించుకున్నాము. ఏంటంటే నేను ఇంకొకటి ఏంటంటే నేను వేసుకున్నా కూడా ఈ కాస్ట్యూమ్స్ లో నేను చిన్నోడు మ్యాచ్ అయ్యేలాగా, తరుణ్ అండ్ చిన్నోడు ఇద్దరు మ్యాచ్ అయ్యేలాగా చూసుకున్నాను. అండ్ కాస్ట్యూమ్స్ వచ్చేస్తే ఆర్నమెంట్స్ కానీ నార్మల్ గానే తీసేసుకున్న సెట్. నెక్స్ట్ ఫోటో వచ్చేసి మా ఇద్దరిది, తరుణ్ ఫోటో నా ఫోటో. వీళ్ళు ఏంటంటే కెమెరామెన్ గారు అంత ఫంక్షన్ అయ్యాక ఫొటోస్ దిగితే అంత చిరాకుగా ఉంటారు అని చెప్పేసి ముందే కొన్ని ఫొటోస్ షూట్ చేశారు. ఆ ఫొటోస్ అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ తరుణ్ ఫోటో అండ్ నా ఫోటో వేశారు. ఆ తర్వాత చిన్నోడు ఫోటో. ఎంత బాగున్నాడు చిన్నోడు, చాలా బాగున్నాడు కదండి. నెక్స్ట్ ఈ ఫోటో చూడండి, అసలు ఆగట్లేదు, పట్టుకుంటే అందరిని చూసి ఆశ్చర్యపోతుండు. ఏంటి ఈరోజు ఏంటి నా బర్త్డేనా అని. అతనికి ఏం అర్థమవుతుంది కదా. చాలా హ్యాపీగా ఉన్నాడండి, కానీ కొంచెం నిద్ర మొహంలో ఉన్నాడు. చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే, నాకు చాలా నచ్చాయండి. నెక్స్ట్ ఎంట్రన్స్ ప్లాన్ చేసుకున్నామండి. ఏంటంటే మెజిషియన్ వాళ్ళే ప్లాన్ చేశారు ఎంట్రన్స్ అని చెప్పేస్తే. మనం రాగానే ఫంక్షన్ హాల్కి రాగానే ఒక 10 minutes అట్లా ఏంటంటే మనకి ఎంట్రీ సాంగ్ వేసేసి మెజిషియన్ ఏంటంటే బబుల్స్ వచ్చేలాగా అండ్ ఇది చూసారు కదా ఇవి వచ్చేలాగా, టామ్ అండ్ జెర్రీ కూడా చూసారు కదా, అది అట్లా ఎంట్రన్స్ ఇక్కడ నుండి స్టార్టింగ్ నుంచి మీకు ఏంటంటే వీడియో నేను యాడ్ చేస్తాను. సెలబ్రేషన్స్ వీడియో యాడ్ చేస్తే ఈ ఆల్బమ్ టూర్ అండ్ మీకు ఆ సెలబ్రేషన్ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే నెక్స్ట్ వీడియో చేసేది నేను సెలబ్రేషన్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఫోటో వచ్చేసి మేము ఎంట్రన్స్ రాగానే ఈ ఫొటోస్ కూడా మీకు ఏంటంటే మేము స్టార్టింగ్ బర్త్డే నుంచి ఎండ్ వరకు ఏమేమి చేసామో అన్ని ఫొటోస్ సీక్వెన్స్ గా తీసారండి. ఇంకొకటి ఏంటంటే ఎంట్రన్స్ చూసారు కదా, అప్పుడు కొన్ని క్లిక్ చేసిన ఫొటోస్ నేను, తరుణ్ అండ్ మేము ముగ్గురం, మా బుడ్డోడు, వెనకాల టామ్ అండ్ జెర్రీ చూస్తుంటే ఏంటంటే నిజంగానే చాలా బాగా అనిపించిందండి. వాళ్ళు చేసే మూమెంట్లు, పిల్లల్ని ఆడిపియడం కానీ చాలా బాగా ఎంటర్టైన్ చేశారండి టామ్ అండ్ జెర్రీలో. నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇందులోనే ఈ ఎంట్రన్స్ ఫోటో
వాళ్ళే యాడ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే మా బర్త్డేలో, చిన్నోడు బర్త్డేలో నాకు మా అమ్మ వాళ్ళు షార పోద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. ఈ ఫొటోస్ అన్ని షార పోసిన ఫోటో. ఎవరు మా అమ్మ? నువ్వు మమ్మీయా? ఇచ్చిపెట్టు మమ్మీకి. ఇదేంటంటే షార పోసినప్పుడు మా తరుణ్కి కొన్ని బట్టలు పెట్టినప్పుడు, నాకు బట్టలు పెట్టినప్పుడు, అలాగే మా మమ్మీ, మా డాడీ అండ్ చుట్టాలు వీళ్ళందరూ. ఈ చుట్టాలు ఏంటంటే నేను మళ్ళీ సెపరేట్ గా ఫొటోస్ వచ్చినప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటోలో దేవాంశ్ బర్త్డే, దేవాంశ్ సెపరేట్ ఇచ్చారు. ఈ ఫోటో వచ్చేసి మెజిషియన్ ఎంటర్టైన్మెంట్ చెప్పాను కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ గా బర్త్డే కొంచెం స్పెషల్ గా డిజైన్ చేద్దాం అనుకున్నాం కదా, మెజిషియన్ రమ్మన్నామండి ఎంట్రన్స్. నెక్స్ట్ ఏంటంటే మెజిషియన్ మాతో పాటు అందరిని అలరిస్తారు కదా, అలా ఎంటర్టైన్ చేస్తారు కదా, దాంతో పాటు మాకు కూడా సడన్ గా ఇలా ఏంటి పీజియన్స్ తోని ఎంటర్టైన్ చేసినప్పుడు ఆ వీడియో, ఆ ఫోటో తీసిన క్యాప్చర్ ఈ ఫోటో. ఇక్కడ ఏంటంటే మామ్స్ అండ్ కిడ్స్ వాళ్ళ కోసం ప్లాన్ చేసిన అప్పుడు ఏంటంటే వీళ్ళు ఫోటోస్ దిగారండి. మామ్స్ కి కూడా మంచిగా కండక్ట్ చేశారు. ఈ మెజిషియన్ గారు ఏంటంటే జబర్దస్త్ లో యాక్ట్ చేశారు. మీకు ఇతని నంబర్ కావాలంటే మీకు కింద వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే టామ్ అండ్ జెర్రీతో మేము అలా చిన్నోడిగా టామ్ అండ్ జెర్రీ అని చూపిస్తూ మేము అన్నప్పుడు ఆ ఫోటో క్లిక్ చేసిన ఫోటో అండి. ఇదంతా సెలబ్రేషన్, ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకున్నామండి. షీట్ కి అలా 1000 అలా తీసుకున్నారు, కానీ కాకపోతే మెమొరీస్ కంటే మనకి ఏమి ఇంపార్టెంట్ కాదు కదా, సో అందుకనేసి మేము చాలా ఫొటోస్ యాడ్ చేసుకున్నాం. బర్త్డే కూడా అందరు ఏంటంటే బర్త్డే అంటే మార్నింగ్ 4కి అట్లా ఫ్రెష్ అప్ అవుతారు, కానీ కాకపోతే మేము ఇవన్నీ ప్రిపేర్ అయ్యాం కాబట్టి మార్నింగ్ 11కి అట్లా లేసినాం. 11కి లేసేసి అయినా కూడా మాకు చాలా టైం ఉందండి, ఎందుకంటే అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాం కదా, అన్ని చేసాము. కానీ బర్త్డే కేకే మర్చిపోయాం. బర్త్డే కేక్ చూడండి ఎంత బాగుందో. ఈ బర్త్డే కేక్ కూడా మ్యాచ్ అయ్యేలాగా బ్లూ అండ్ వైట్ ఇంకా బాగా మ్యాచ్ చేసే వాళ్ళం, కానీ కాకపోతే ఏంటంటే టైంకి తగ్గట్టు ఇంకా బాగా మ్యాచ్ చేసే వాళ్ళం కేక్ ని, కానీ కాకపోతే ఏంటంటే మాకు టైం లేదు, మేము మర్చిపోయాము. అప్పుడు చిన్నోడు ఫోటోని వావ్ అన్నప్పుడు ఇదేంటంటే మాకు తరుణ్ వాళ్ళ అక్క కూతురు మాకేమవుతారంటే కోడలు అవుద్ది. ఇదేంటంటే తరుణ్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అందరూ, తరుణ్ వాళ్ళ మామయ్య, తరుణ్ వాళ్ళ అత్తమ్మ అండ్ తరుణ్ వాళ్ళ పెద్దమ్మ, తరుణ్ వాళ్ళ అక్కలు, తరుణ్ వాళ్ళ తాత, అమ్మమ్మ, ఇంకా మా మమ్మీ డాడీ వీళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి పిల్లలు. మళ్ళీ తర్వాత మామ్స్ అండ్ కిడ్స్ ఫోటో ఇది అందరు. ఇది మామ్స్ అండ్ కిడ్స్ ఫోటో, ఇది తరుణ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ తరఫున. నెక్స్ట్ ఫొటోస్ వచ్చేసి తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ, తరుణ్ వాళ్ళ బాబాయిలు, పిన్నులు, ఫ్యామిలీస్ అందరండి. నెక్స్ట్ ఈ ఫోటో సింగిల్ గా తీశారు, చూసారే ఎంత బాగున్నాడో చిన్నోడు. ఇద్దరికి భలే మ్యాచ్ అయింది కదా డ్రెస్సెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫోటో కూడా మా ఇద్దరు ఫోటోలు, మా వైఫ్ పిక్స్ చాలా షూట్ చేశారు. నెక్స్ట్ ఫొటోస్ వచ్చేసి ఫ్యామిలీ పిక్స్. ఇది తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ, మామయ్యలు కానీ అక్కలు కానీ పెద్దమ్మలు అందరూ. ఈమె తరుణ్ వాళ్ళ మేనత్త, తరుణ్ చిన్నోడి వాళ్ళ నానమ్మ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తరుణ్ వాళ్ళ అక్క వాళ్ళు. ఇంకా ఫ్యామిలీ పిక్ ఇది మాది చిన్నోడి పిక్. చూసారు కదా, అన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా చాలా యాడ్ చేసేసుకున్నాము. మా తరుణ్ వాళ్ళ మర్దలు అండి వీళ్ళు. ఏంటి దేవాంశ్ ఎవరు వీళ్ళు? బబ్బక్క శ్యామలక్కన. నెక్స్ట్ ఇదేంటంటే ఇది మా మామయ్య, ఇది మా పెద్దనాన్న. మా విలేజ్ తరఫున పెద్ద మనుషులు కూడా పార్టీకి వచ్చారు. నెక్స్ట్ వీళ్ళిద్దరిది వదిన బాంబద్దు వాళ్ళది పిక్ చూసారు కదా. తరుణ్ నేను చిన్నుని కేక్ స్మాష్ చేయగానే తీస్తున్న కేక్, అప్పుడు కేక్ తినిపించగానే కేక్ కటింగ్ అయిపోయింది ఆల్రెడీ. మనం బర్త్డే స్టార్టింగ్ లోనే ఏంటి చెప్పాను కదా, ఫంక్షన్ హాల్ గురించి చెప్పాను, నెక్స్ట్ బర్త్డే డ్రెస్సెస్ చెప్పాను, బర్త్డే థీమ్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కేక్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్
కేక్ కట్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఆడుకుంటుంటే కాసేపు ఫొటోస్ తీసినారు. నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసామండి. బర్త్డే సెలబ్రేషన్ లో భాగంగా డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము. అప్పుడు మా ఆడపడుచు, మా బబ్బీ, శ్యామల, స్మైలీ వీళ్ళందరూ డాన్స్ చేసినప్పుడు నాకైతే అసలు డాన్స్ రాదు. 2 స్టెప్స్ అండ్ 2 సెకండ్స్ కూడా చేశానో కూడా తెలీదు, వెంటనే వచ్చేసాను. నెక్స్ట్ నాది సింగిల్ పిక్ యాడ్ చేశారండి. ఇదంతా బర్త్డే అయ్యాక. నెక్స్ట్ దేవాన్ష్ అండ్ వాళ్ళ వదిన, వీళ్ళిద్దరికి 3 months పెద్ద, 3 months చిన్న మనోడు. 3 months అయిపోయింది బర్త్డే పాపది. అప్పుడు ఇది మా ఫేవరెట్ పిక్ అండి. మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళు కనుక ఉండదంటే మా లైఫ్ ఎప్పుడో బాగుంటుండేది. నెక్స్ట్ ఆ రోజు ఏంటంటే ఈ పిక్ వచ్చేసి తరుణ్ వాళ్ళ మామయ్య అండ్ అత్తమ్మ, మా బాబాయ్ పిన్ని ఏంటంటే వాళ్ళ యానివర్సరీ. ఆ రోజు వాళ్ళకి తెలియకుండా మేము బర్త్డే అండ్ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన దండలు కానీ అవన్నీ మేము ప్లాన్ చేసాం. వాళ్ళ యానివర్సరీ ప్లాన్ చేసేసి సాంగ్స్ పెట్టేసి ప్రపోజల్, చిన్న ప్రపోజల్ అలా సర్ప్రైజ్ ఇచ్చాము. చాలా బాగా అనిపించింది అండి. అందరు బాగా ఎంటర్టైన్ చేసి అయ్యామండి. చూడండి ఫ్యామిలీ పిక్ ఇది. నెక్స్ట్ ఇది ఫంక్షన్ హాల్లో తింటుంటే తీసిన పిక్. అందులో ఫంక్షన్ హాల్ వాళ్ళు వంట చేసే వాళ్ళు చెఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే క్యారెట్ ఆ ముక్కలతో కేక్ పైన చిన్న బాబుది ఫోటో వస్తే అది మధ్యలో పెట్టేసి మొత్తం వెజిటేబుల్స్ తో ఈ ఫోటో తీసారు. ఆ ఫోటో చూడండి, చూసారా? ఇది కేక్ పైన చిన్న బాబుది ఈ పిక్ పెట్టేసి క్యారెట్ తో వీటితో డిజైన్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా. ఫొటోస్ తింటుంటే కూడా ఫొటోస్ తీసారు. అన్ని ఫొటోస్ 3D లో తీసుకుంటే ఏం బాగుంటుందని కొన్ని గ్లిటరీ టైప్ కూడా యాడ్ చేశారు. ఈ ఫోటో వచ్చేసి గ్లిటరీ టైప్ అండి. ఎంత బాగుంది, చాలా బాగుంది. ఈ ఫొటోస్ అన్ని నచ్చేసి మేము ఒక ఆల్బమ్ చేయించుకున్నాము. ఆల్బమ్ కూడా మీకు చేయించుకున్నాము అండ్ ఆల్బమ్ తో పాటు ఫోటో ఫ్రేమ్ కూడా చేయించుకున్నాము. లాస్ట్ లో వీడియో ఎండ్ లో ఎలా ఉందో ఫోటో ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. అండ్ కెమెరామెన్ గారు కొన్ని మీ బాబీ అండ్ సింగిల్ పిక్స్ యాడ్ చేయమంటారా అంటే ఓకే అంటే యాడ్ చేశారు. నేను చిన్నోడు ఆడుతూ ఉన్నప్పుడు తీసిన పిక్స్ చాలా బాగున్నాయి కదా. బ్లాక్ అండ్ వైట్ పిక్స్ అంటే చాలా ఇష్టం అండి. అది ఎందుకో కొంచెం మోల్డిష్ అండ్ మెమొరబుల్ మూమెంట్స్ ని గుర్తు చేస్తూ బాగా అనిపిస్తాయి బ్లాక్ అండ్ వైట్ పిక్స్. మీకు కూడా బ్లాక్ అండ్ వైట్ పిక్స్ నాలాగే ఇష్టం, ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రీ బర్త్డే షూట్ చేసామని చెప్పాం కదా. ప్రీ బర్త్డే షూట్ వచ్చేసి ఇక్కడే మనకి వరంగల్ దగ్గరలోనే తీసుకున్నాము. ఒకటి వచ్చేసి ఏంటంటే ఒకటి 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఒకటి ఇండోర్, ఒకటి అవుట్డోర్. అండ్ ప్రీ బర్త్డే షూట్ ఏంటంటే ఒక సాంగ్ తీసుకున్నాము, జైలర్ మూవీ నుంచి సాంగ్ తీసుకున్నాము. అదంతా కంటెంట్ మేమే షూట్ చేసుకున్నాము. అందులో కంటెంట్ షూట్ చేయడం కోసం 2 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా మన వరంగల్ దగ్గరే. ఒకటి వచ్చేసి రిసార్ట్ షూట్ చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే నార్మల్ గా అన్ని సెట్స్ ఉంటాయి అక్కడ, మీకు కూడా తెలిసి ఉంటది. ఆ సెట్ లోనే తీసేసుకున్నాము. అందులో భాగంగా ఒక థీమ్ బాహుబలి థీమ్. ఇది ఏంటంటే నేను ఏదో అయిపోయింది అట్లా అనుకోకుండా షూట్ చేసాము, కానీ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఈ పిక్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి అది చెప్పాను కదా, దీని తరఫున సాంగ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా చేశాను, మహేష్ మధ్య అనేసి. అది చాలా బాగుంటది రీల్, కానీ రీల్స్ రాలేదు. నెక్స్ట్ పిక్ వచ్చేసి నేను మా ఆయన. ఎంత బాగున్నాడు కదా. ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ వర్క్ లో ఉండి అంతా కొంచెం మెయింటైన్ చేస్తున్నాడు, కానీ లేకపోతే మనోడు హ్యాండ్సమ్ బాయ్. ఫొటోస్ అయిపోయాయండి, బర్త్డే ఫొటోస్. నెక్స్ట్ ప్రీ బర్త్డే షూట్ గురించి చెప్పాను కదా. ఇప్పటి వరకు ప్రీ బర్త్డే షూట్ ఫొటోస్ అన్ని ఒక సెట్ ఉంటాయి కదా. ఇది ఏంటంటే తాజ్ మహల్ పియానో సెట్ లో మనోడికి ఏంటంటే పియానోకు తగ్గట్టుగా నేను ఫస్ట్ వెళ్ళి అక్కడ సెట్ దగ్గర ఏ డ్రెస్సెస్ నేను ఆ సెట్ కి తగ్గట్టుగా డ్రెస్సెస్ చిన్నోడికి ఏ డ్రెస్సెస్ తీసుకోవాలని చూసేసి దాని తగ్గట్టుగా నేను డ్రెస్సెస్ తీసుకున్నాను. అందులో భాగంగా పియానో సెట్ కి
చిన్నోడికి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ ఫోటో అండి. అప్పుడు తీసిన పిక్ ఎంత బాగున్నాడు చూసారో చిన్నోడు కూడా అందరి పిల్లల్లాగా అల్లరి చేయకుండా అన్ని పిక్స్ కి చాలా బాగా కోఆపరేట్ చేశాడండి. చూసారా ఒక్క పిక్ లో కానీ చిన్నోడు ఇంత చిన్న దగ్గర కూడా ఏడ్చినట్లు లేడు. ఎందుకంటే తన స్లీపీనెస్ ని కూడా హ్యాండిల్ చేయగలిగాడు. ఎంత మనుషులు కనబడితే చాలా ఆయనకి. నెక్స్ట్ ఈ పిక్ ఈ థీమ్ ఏంటంటే ఈ ఫోటోలో ఇది ఏం థీమో నాకు కూడా తెలియదు, కానీ కాకపోతే మన చిన్న డ్రెస్ అయితే మ్యాచ్ అయిపోయింది. ఓకే అండి, ఇందులో బొకేస్ వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి ఇందులో. నెక్స్ట్ ఇదేంటంటే ది వాంటెడ్ క్రిమినల్, మా వాడు ది వాంటెడ్ క్రిమినల్ థీమ్ అండి. ఇది దానికి తగ్గట్టుగా కూడా సెట్ అది ఇది డ్రెస్ కి మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే మేము డ్రెస్ ని నెక్స్ట్ సెట్ తాజ్ మహల్ దానికి కూడా ఇదంతా ఎడిటెడ్ కాదండి, ఈ సెట్స్ ఉంటాయండి, కలర్ సెట్స్ అనేది మనకి ఉంటాయి. నెక్స్ట్ థీమ్ వచ్చేసి దీన్ని ఏం థీమ్ అంటారో తెలీదు, కానీ దీనికి మ్యాచ్ అయ్యేలాగైతే చిన్నోడికి డ్రెస్ వేసాను. ఇదంటే ఈ పిక్స్ అన్ని మీకు చూస్తే ప్రీ బర్త్డే సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి సెట్స్ కున్నవి. నెక్స్ట్ గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ లో మనోడు పోలీస్ లాగా యాక్ట్ చేశాడండి. చూడండి టోపీ తీసి సారు ఏంటంటే అన్యాయాల గురించి చెప్తున్న సన్నివేశం. నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ థీమ్ అండి. డాక్టర్ థీమ్ కాబట్టి డాక్టర్ లాగా కూర్చుండిపోయాడు మనోడు. పెన్ను తీసి రాయడం కానీ అక్కడ రాసిన లాగా అప్పుడే 1 yearకే రాసిన లాగా చేయడం కానీ. అందరు అబ్బాయిలు 12 months to 2 years వరకు నడుస్తారు అంటారు, కానీ కాకపోతే మా చిన్నోడు 8 months నుంచి చిన్నగా నడవడం అండ్ 12 months లో వితౌట్ ఎనీ థింగ్స్ సపోర్ట్ కానీ కర్ర సపోర్ట్ కానీ వాకర్ సపోర్ట్ కానీ లేకుండా కొంచెం చిన్న అడుగులు వేసేసి బాగానే నడిచాడు అలా. నెక్స్ట్ ఇదేంటి రాజు థీమ్. నేను ఇవన్నీ థీమ్స్ ఫోటో నాకేంటంటే తెలీదు, కానీ కాకపోతే ఏంటంటే దానికి మ్యాచ్ అయ్యేలాగా సెట్స్ చూసుకొని అయితే నేను డ్రెస్సెస్ చూసుకొని మనకి డ్రెస్సెస్ అయితే వేసాను. ఇదొక్కటి ఏంటంటే ఈ ఫోటోలో కొంచెం క్లారిటీగా తీస్తే బాగుంది అనిపించింది, కానీ చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే కోర్టులో జడ్జి లాగా సార్కి మేము నిర్దోషులం. నేనేంటంటే ఫస్ట్ ఫోటోకి నేను కొంచెం సీరియస్ గా ఇచ్చానండి, సీరియస్ గా స్టిల్ ఇచ్చాను. సీరియస్ గా స్టిల్ ఇస్తే ఏంటంటే మా ఆయన నన్ను నవ్వచ్చు కదా అని నేనేమన్నాను అంటే అమ్మో నిర్దోషులు ఎప్పుడు నవ్వుతూ ఉండకూడదు అనేసి నేను అన్నాను. ఎందుకంటే చూసారు కదా అయినా కూడా నవ్వుతూ ఉంటేనే పిక్ బాగుంటది కాబట్టి ఏం చేద్దాం నవ్వుతూనే పిక్ వేసేసారు. నవ్వుతున్నప్పటికీ సార్ చూసాడు ఆర్డర్ 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 ఆర్డర్. చిన్న జడ్జ్ అండి, చిన్న జడ్జ్ చూస్తున్నారా, చిన్న జడ్జ్. నెక్స్ట్ పిక్ వచ్చేసి కేక్ స్మాషింగ్ లో చిన్నోడు చూడండి అప్పటికే ఫుల్ టైర్డ్ అయ్యాడు. చిప్పటి నుంచి చిన్నోడు ఒక్క ఫొటోస్ లో కూడా స్మైల్ ఉండదు, కానీ కాకపోతే కేక్ అనగానే మన చిన్నోడికి అప్పుడు ఆ ఉత్సాహం వచ్చేసింది. నెక్స్ట్ అన్ని ఫొటోస్ 3D వేస్తే బాగుంటుంది, 3D ఫొటోస్ యాడ్ చేశారు. ముగ్గురం మ్యాచింగ్ లాగానే ఉంది. యాక్చువల్ గా మేము ముగ్గురం మ్యాచ్ అయ్యేలాగా డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు, అవి అలాగా మ్యాచ్ అయిపోయాయి. ఇది ఏంటంటే తరుణ్ డ్రెస్ ఉంది ఇది ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి ఈ డ్రెస్ ఉంది కాబట్టి నేను వాళ్ళని మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నా. ఓకే నెక్స్ట్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫోటో అండి. కొంచెం దగ్గరకు వచ్చి చూపించచ్చు. ఇది మోస్ట్ ఫేవరెట్ అండి. ఇందులో ఏంటంటే మీకు ఏంటి ఇందులో ఫేవరెట్ అనడానికి అనొచ్చు, కానీ కాకపోతే జైలర్ మూవీ నుంచి మేము చేసిన ప్రీ బర్త్డే సాంగ్ కి ఇందులో ఉన్న మాకు సీన్స్ అనేవి చాలా ఇష్టం. ఇందులో చిన్న ఆడిపిస్తుంటే న్యాచురల్ గా ఫొటోస్ తీసారండి. మీరు ఇందులో ఏ ఫోటో తీసుకున్నా కూడా స్మైల్ లేకుండా ఉండదు. అలా చిన్నోడు నేను ఇవన్నీ ప్రీ బర్త్డే షూట్ అప్పుడు చేసిన. నెక్స్ట్ చిన్నోడికి నేను అన్నం తినిపించిన ఫొటోస్ అండ్ చిన్నోడు కొన్ని ఫొటోస్ మేము ప్రీ బర్త్డే షూట్ లో ఆయన వేసుకున్న డ్రెస్సెస్ అన్ని ఒక 5 ఫొటోస్ లో యాడ్ చేశాడు. ఇన్ ప్రెటీ పర్ఫెక్ట్ ప్రింట్స్ దేవన్స్ మెమోరీస్. హెడ్డింగ్ తగ్గట్టుగానే మాకు ఈ ఆల్బమ్ టూర్ తో శివ గారు మాకు మంచి సర్ప్రైజ్ ఇచ్చాడండి. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు, ఇంత మంచి ఆల్బమ్ టూర్ ని మాకు చేసినందుకు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.